ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, నీ ముందర నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడయుండును. ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. ద్వితీయోపదేశ కాండము 31వ అధ్యాయము 8వ వచనము. సహోదరి సహోదరులారా, ఇది దేవుని నమ్మిన వారికి ధైర్యాన్ని, నమ్మకాన్ని నింపే వాక్యం. మనిషి జీవితం అనేక చింతలతో నిండిపోయి ఉంటుంది. రేపు ఏమి జరుగుతుందో తెలియక చాలాసార్లు మనం భయపడతాము, ఆందోళన చెందుతాము. ముఖ్యంగా కొత్త బాధ్యతలు, కఠినమైన పరిస్థితులు, తెలియని భవిష్యత్తు ఎదురైనప్పుడు మన హృదయం దిగులు పడుతుంది. ఇలాంటి సందర్భాల్లో దేవుడు తన ప్రజలకు ఇచ్చిన అద్భుతమైన వాగ్దానం ఇది. ఈ వాక్యం మొదట మోషే, యెహోషువకు మరియు ఇజ్రాయేలీయులకు చెప్పాడు. వారు కనాను దేశంలోకి ప్రవేశించబోతున్నారు. వారి ముందున్నది యుద్ధం, సవాళ్లు, తెలియని భవిష్యత్తు. కానీ మోషే వారికి గుర్తు చేశాడు, ఈ ప్రయాణంలో మీరు ఒంటరిగా లేరు. దేవుడు మీకు ముందుగా నడుస్తాడు. ఆయన ఎప్పటికీ మిమ్మల్ని విడవడు అని. ప్రియులారా, ఈ వాగ్దానం ఆ కాలంలో ఇజ్రాయేలీలకు మాత్రమే కాదు, నేడు మనలో ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది. దేవుడు మనకు ముందుగా నడుస్తాడు. మన భవిష్యత్తు, మనం ఇంకా చేరని స్థలం, ఇంకా చూడని పరిస్థితులు దేవుని కంటికి ఇప్పటికే స్పష్టంగా ఉన్నాయి. ఆయన మనకంటే ముందు నడిచి మన మార్గాన్ని సిద్ధం చేస్తాడు. మనం చేసే ప్రతి పనిలో, ఎదుర్కొనే ప్రతి సమస్యలో ఆయన మనతో ఉంటాడు. మనుషులు మన పక్కన నిలబడకపోయినా దేవుడు మన పక్క నుండి తొలగిపోడు. ఉదాహరణకు, యోసేపు సహోదరులు అతన్ని ద్వేషించి బానిసగా అమ్మేశారు. తర్వాత పోతిఫర్ భార్య తప్పుడు ఆరోపణ చేసి జైలులో వేయించింది. మనుషులు వదిలిపెట్టినా దేవుడు అతనితో ఉన్నాడు. చివరికి అతన్ని ఐగుప్తు ప్రధానమంత్రి స్థాయికి చేర్చాడు. అలాగే సిక్లగు నగరం కాలిపోయినప్పుడు ప్రజలు దావీదును రాళ్లతో కొట్టి చంపాలనుకున్నారు. ఆ సమయంలో ఎవ్వరూ అతని పక్కన లేరు. కానీ దావీదు దేవునిలో ధైర్యం పొందాడు. దావీదు కష్టకాలంలో తన బలంపై ఆధారపడలేదు. ప్రతి నిర్ణయం ముందు దేవుని చిత్తాన్ని అడిగాడు, దేవునికే మొరపెట్టాడు. దేవుడు అతని మొర విని అద్భుత రీతిగా శత్రువులను ఓడింపజేశాడు. ప్రియులారా, యెహోవా దృష్టి నీతిమంతుల మీదనున్నది. ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గి ఉన్నవి. దుష్క్రియలు చేయు వారి జ్ఞాపకమును భూమి మీద నుండి కొట్టివేయుటకై యెహోవా సన్నిధి వారికి విరోధముగానున్నది. నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును. వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును. విరిగిన హృదయం గల వారికి యెహోవా ఆసన్నుడు. నలిగిన మనస్సు గల వారిని ఆయన రక్షించును. కీర్తనకారుడు ఈ విధంగా అంటున్నాడు, యెహోవా, నేను కంఠధ్వని ఎత్తి నిన్ను ప్రార్థించినప్పుడు నా మనవి ఆలకింపుము. కరుణతో నాకు ఉత్తరమిమ్ము. నా సన్నిధి వెతుకుడని నీవు సెలవీయగా, యెహోవా, నీ సన్నిధి నేను వెతికేదనని నా హృదయము నీతో అనెను. నీ ముఖమును నాకు దాచకుము. కోపము చేత నీ సేవకుని తోలివేయకుము. నా సహాయకుడవు నీవే. రక్షణకర్తవగు నా దేవా, నన్ను దిగనాడకుము, నన్ను విడువకుము. నా తల్లిదండ్రులు నన్ను విడిచినను యెహోవా నన్ను చేరదీయును అని. ప్రియులారా, ఒకని నడత యెహోవా చేతనే స్థిరపరచబడును. వాని ప్రవర్తన చూచి ఆయన ఆనందించును. యెహోవా అతని చెయ్యి పట్టుకుని ఉన్నాడు గనుక అతడు నేలను పడినను లేవలేక ఉండడు. నేను చిన్నవాడనై ఉంటిని, ఇప్పుడు ముసలివాడనై ఉన్నాను. అయినను నీతిమంతులు విడవబడుట గాని, వారి సంతానము భిక్షమెత్తుట గాని నేను చూచి ఉండలేదు. దినమెల్లా వారు దయాళురై అప్పు ఇచ్చుచుందురు. వారి సంతానపు వారు ఆశీర్వదింపబడుదురు. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాస్తూ ఈ విధంగా అంటున్నాడు, ఎటుపోయినను శ్రమపడుచున్నను ఇరికింపబడు వారము కాము. అపాయములోనున్నను కేవలము ఉపాయము లేని వారము కాము. తరమబడుచున్నను దిక్కులేని వారము కాము. పడద్రోయబడినను నశించు వారము కాము. యేసు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షపరచబడుటకై యేసు యొక్క మరణానుభవమును మా శరీరమందు ఎల్లప్పుడూ వహించుకొని పోవుచున్నాము. ఏలి అనగా యేసు యొక్క జీవము కూడా మా మర్త్య శరీరమునందు ప్రత్యక్షపరచబడినట్లు సజీవులమైన మేము ఎల్లప్పుడూ యేసు నిమిత్తము మరణమునకు అప్పగింపబడుచున్నాము. కావున మాలో మరణమును, మీలో జీవమును కార్యసాధకమగుచున్నవి అని. సహోదరి సహోదరులారా, దేవుని ప్రేమించి వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడెవరిని ముందు ఎరిగెనో వారు తన కుమారునితో సారూప్యము గలవారవుటకు వారిని ముందుగా నిర్ణయించెను. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను. ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను. ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరచెను. ఇట్లుండగా ఏమందుము? దేవుడు మన పక్షమున నుండగా మనకు విరోధి ఎవడు? తన సొంత కుమారుణ్ణి అనుగ్రహించుటకు వెనుక తీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరము మోపువాడెవడు? నీతిమంతులుగా తీర్చువాడు దేవుడే.
శిక్ష విధించు వాడెవడు? చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు మృతులలో నుండి లేచిన వాడును, దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడును, మన కొరకు విజ్ఞాపనము కూడా చేయువాడును ఆయనే. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీవు మా ముందర నడుచుదువని, నీవు మాకు తోడయిందువని, నీవు మమ్మను విడువవు ఎడబాయవని మనుషులు మా పక్కన నిలబడకపోయినా మేము చేసే ప్రతి పనిలో ఎదుర్కొనే ప్రతి సమస్యలో నీవు మాతో ఉంటావని తెలియజేశావు. తండ్రి, నీకు స్తుతులు. దేవా, నీ దృష్టి నీతిమంతుల మీదనున్నది గనుక, నీ చెవులు వారి మొరలకు ఒగ్గి ఉన్నవి గనుక మేము కంఠధ్వని ఎత్తి నీకు ప్రార్థించే వారంగా ఉండుటకు సహాయము దయచేయమని, నీ సొంత కుమారుణ్ణి అనుగ్రహించుటకు వెనుక తీయక మా అందరి కొరకు ఆయనను అప్పగించిన నీవు ఆయనతో పాటు సమస్తమును మాకు అనుగ్రహించుదువు గనుక నీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ నీ కుమారునితో సారూప్యము గలవార మగుటకు కృపచూపమని, మా శ్రమలన్నిటిలో నుండి మాలో ప్రతి ఒక్కరిని నీవే విడిపించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.